ఇంకా సత్య సినిమా దీనికి సంబంధించి చాలా విషయాలే ఉంటాయి మీ దగ్గర. లాట్స్. హిందీ వర్షన్, తెలుగు వర్షన్, శాస్త్రి గారు ఆ సినిమాకి డబ్బింగ్ అదే వాయిస్ ఓవర్ నేనే చెప్పించాను. అంటే ఐ వాజ్ ది సత్య సినిమా వాజ్ అ గ్రేట్ ఐ ఓపెనర్ టు మీ అండి. అండ్ యాజ్ అన్ యాక్టర్ సరే దాంట్లో నేను సత్యాలో హీరోగా చేశాను. దాంతోపాటు ఆ సినిమాకి నేను ఎడిటర్ని కూడా అండి. అండ్ దాంతోపాటు ఆ సినిమాకి నేను సౌండ్ డిజైనర్ని కూడా. దాంతోపాటు ఆ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేశాను కూడా. అది తర్వాత చెప్తాను. దాంట్లో శాస్త్రి గారు ఎలా వచ్చారు అనేది కూడా చెప్తాను మీకు. ఓకే. సో ఆ పాట అదే మొత్తం సినిమా అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత గుల్జార్ గారు రాశారు. సో ఫస్ట్ శాస్త్రి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు పాటలు వినిపించి ఇప్పుడు ఈ తెలుగులో రాయాలన్నా నేను రాయనన్నారు. నేను మిమ్మల్ని అడగలేదు, చెప్పాను అన్నా. నేను కూడా నీకు చెప్పలేదు, ఆర్డర్ వేసాను అన్నారు. అదేంటే నేను డబ్బింగ్ పాటలు రాయని తెలుసు కదా నీకు అన్నారు. డబ్బింగ్ అని ఎవరన్నారు మీకు? మీకు దమ్ము లేదని చెప్పండి, గుల్జార్ గారు లాగా రాయలేనని చెప్పండి, నేను ఇంకోటి దగ్గరికి వెళ్తాను. ఇలా మాట్లాడదు రాయన. అఫ్ కోర్స్ ఆ గుల్జార్ గారి పాటలు విని భయపడిపోయారు మీరు. దమ్ముంటే రాయని చూస్తా నేను. బాదులో సే కాటు కాటుకే రాయండి అంటే అర్థం ఏంటన్నారు. అని హిందీ రాదు అని దాంట్లో హుక్ లైన్ నాదేనండి, నేనే ఇచ్చా. ఏవయిందో ఏమిటో అదేంటంటే ఆ హిందీది నేను యాస్టీస్గా ఇది ఒక్కటి నాది మిగతాదంతా మీదన్నా. ఆయన అర్థం కావాలి నాకు అన్నారు అని. నేను చూడండి అది శాస్త్రి గారికి మిగతా వాళ్ళకి నేను ఐ థాట్ హీ వాంటెడ్ వర్డ్ ట్రాన్స్లేషన్. బాదులోసే అంటే అర్థం అడిగాడు అనుకున్నా, కాదు నాకు ఈ సాంగ్ వెనకాలుండే అర్థం. ఆయన ఏం రాదు బాదలోసే. మీకు హిందీ మీకు వచ్చాడు. బాదలోసే అంటే బాదలు అంటే అర్థం మేఘాలు. సో నేను మేఘాల మీద రాస్తాడు అనుకున్నాను నేను. యాస్టీస్గా మళ్ళీ నైట్ ఆయనతో నేను మెడ్రాస్ అప్పుడు నేను ఏంటంటే అప్పటికి ఐ వాజ్ కంప్లీట్లీ సౌండ్ డిజైన్ చేస్తున్నాను నేను తెలుగు, హిందీ, తమిళ్కి. సో బాదులోసే మేఘాలు, గులాబీ మేఘాలు అలాంటిది ఏదో రాస్తారు అనుకున్నాను. గాలిలోనే మాటి మాటికి వేలుతో నీ పేరు రాయటం. అసలు ఎంత బ్యూటిఫుల్ థాట్ అండి. అంటే రొమాంటిక్ థాట్. గాలిలోనే మాటి మాటికి, గాలిలోనే మాటి మాటికి వేలితోని పేరు రాయడం, ఏమైందో ఏమిటో. ఆ పాట అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పాట ఆయన రాసింది సప్నే మే కిల్తీ హై. ఆ పాట అయిపోయింది, రాసేసారు. అప్పుడు రాము గారు కూడా మెడ్రాస్ వచ్చారు, ఆయనకి వినిపించాను. సూపర్బ్ అన్నారు. సో అప్పటికే నైట్ అవుట్స్ అవుతూ ఉన్నాయి. ఆయన కావాలని ఒక నైట్ అంతా కూర్చోబెట్టి దేశంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడి పాట రాసేవాడు కాదు. ఎందుకు అని అడిగితే 4 రోజులు కూర్చోబెడతాడు. అర్థమైపోయింది. ఇదివరకు అలా 2-3 సార్లు అడిగి అమ్మో ఇట్ట కాదు ఇవే విందాం, అప్పుడు రేపు పాట వస్తుంది, అయిపోయింది. దెన్ మిగతా పాటలు అయిపోయిన తర్వాత లాస్ట్ పాటకి ఇది మీకు నేను పర్టికులర్గా చెప్పాలి. సో హిందీలో గోలిమార్ బేజే మే అనే పాట ఉంది. అది యాక్చువల్లీ నేను చేశాను. ఒరిజినల్ సాంగ్ విశాల్ భరద్వాజ్ చేసిన సాంగ్ని. అది 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 ఒళ్ళు కొవ్వనండి, టైంపాస్ అనండి, లేకపోతే ఏదోనండి, నాకు ఆ పాట నచ్చలేదు. అప్పటికి హిందీలో రికార్డింగ్ అయిపోయింది. తెలుగులో ఇక్కడికి వచ్చేప్పటికి నా దగ్గర చాలా టైం ఉండింది. సో ఈ పాట ఇలా ఉండకూడదు అని నా ఉద్దేశం. వేరే పాట కంపోజ్ చేస్తారు. ఆ పాట అయిపోయింది, అది అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నన్ను దానికి పాట రాయించమన్నారు రాము గారు. నా గురికి ఫోన్ చేశాను, ఎక్కడనో అన్న. ఇక్కడే ఉన్నా అన్నాడు, ఏవిఎంలో ఉన్నా, వస్తావా? మనో గారికి. మనోకి వచ్చాడు. ఒక పాట ఉంది అన్నాడు, ఎంత ఇస్తావు అని నేను అడిగా తను అడగకుండా. అంటే అన్నాడు ఒక పాట పాడిస్తే ఎంత ఇస్తావు అన్న. నువ్వెంత ఇస్తావు అన్నాడు. పైసా ఇవ్వను, నువ్వెంత ఇస్తావు అన్న. అదేంటంటే మా నాగురు పాటలకు డబ్బులు ఇవ్వను. నేను ఒకటి అనుకుంటున్నాను, అదే క్రేజీ థాట్, వుడ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, పద అన్నాడు. అప్పుడు నేను ఐ క్రియేటెడ్ దిస్ అండ్ తారారి తారా అనేదో అనుకున్నాం. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దానికి పెద్ద స్టోరీ ఉంది. రాము గారు నన్ను తిట్టడం, కొట్టడం, అలాంటివన్నీ, హూ ఆర్ యూ, హూ ద హెల్ ఆర్ యూ అన్నీ జరిగిపోయాయి. అక్కడి నుంచి విశాల్ భరద్వాజ్ నా మీద అలిగి ఫోన్ చేసి వెళ్తే సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, మీరు నమ్మరు. హీ జస్ట్ హగ్ మీ అండ్ సెడ్ ద సాంగ్ ఈస్ బెటర్ దెన్ మై సాంగ్. రియలీ? సో ఐ సెడ్ ఫైన్, వా, కాంప్లిమెంట్ ఫ్రమ్ విశాల్. అది కాదండి, ఇక్కడ ఇప్పుడు చాలామందికి తెలియని రహస్యాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. నేను శాస్త్రి గారి దగ్గరికి పాట తీసుకెళ్ళా. శాస్త్రి గారు రాద్దాం చక్రి అన్నారు. నేను ఇంటికి రాగానే అప్పుడు రాము గారి బ్రదర్ క్లాస్మేట్ అతను అప్పుడే ఓ సినిమా తీసి ప్రొడ్యూస్ చేసి బాగా దెబ్బతిని ఉన్నాడు. సో రాము గారితో బాగా సన్నిహిత్యం. సో సత్యాకి నేను సిన్స్ ఐ వాజ్ ది కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్, ఇతన్ని నేను మాటలు రాయడానికి నియమించాను. ఓకే. బాగా రాస్తాడు, రాసేవాడు.
నేను శాస్త్రి గారితో మాట్లాడి రేపు కూర్చుందాం శాస్త్రి గారు, ఇవాళ నేను బాగా అలసిపోయాను, రేపు కూర్చుందాం, చాలా బిజీ, చాలా సౌండ్ వర్క్ అంతాతో. సరే చక్రి రేపు నైట్ కూర్చుందాం అన్నారు. నేను వచ్చేప్పటికి చక్రి ఏ పాటనే రాస్తాను, నేను శాస్త్రి గారు మాట ఇచ్చాను, మరి ఆయనే రాయగలరు అంటే ప్లీజ్ చక్రి ఒక్క ఆపర్చునిటీ ఇవ్వు, రేపు మార్నింగ్ కల్లా నీకు వినిపిస్తాను, నీకు నచ్చకపోతే సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ లేచేప్పటికి పాప నైట్ అంతా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా ఆఫీస్ మెట్ల మీద కూర్చొని రాశాడు. నెక్స్ట్ డే నేను మార్నింగ్ వినిపించాడు. ఐ సెడ్ ఇట్ వాస్ సార్ట్ ఆఫ్ నైస్ బట్ ఐ నీడెడ్ ఫ్యూ కరెక్షన్స్. ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఇమీడియట్గా చేసేసాడు, బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే శాస్త్రి గారికి ఎలా చెప్పాలి? పైగా ఇది నేను ఫేవరింగ్, ఇది రాముగారు చెప్పలేదు, ఆయన రాయనని లేదు, నాకు టైం లేదని లేదు, పైగా నిన్న రాత్రి నేను అలసిపోయాను వెళ్ళలేదు, ఆయన టైం తీసుకుని కదా. నేను వెళ్ళి శాస్త్రి గారు ఇప్పుడు పాపం అతను సినిమా తీసాడండి, బాగా దెబ్బతిని ఉన్నాడు అని మొదలెట్టా. ఇప్పుడు ఏంటి మనం అతని పాటలు రాయాలా అన్నారు. కాదు, మనం రాస్తే నష్టం వస్తుంది అతనికి, ముందర అతను రాస్తే ఇప్పుడేంటి అంటే ఏమన్నా నేను హెల్ప్ చేయాలా, అతనికి గైడ్ చేయాలా అన్నారు. అది వద్దులేండి, విషయం చెప్పన్నారు. అతను రాశాడు, మీరు రాశారని ఒక అబద్ధం ఆడాలి నేను అన్నా. వాట్ ఏంటి అన్నారు. రాము గారి దగ్గరికి వెళ్ళి శాస్త్రి గారు రాశారని చెప్తే కానీ, సంకల్లో పోస్తే కానీ తీర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఎవరి చేతో రాయించాను అని చెప్తే అది కుదరదు. నేను చాలా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఎక్స్పెక్ట్ చేసే శాస్త్రి గారి దగ్గర నుంచి. పాట వినిపించాను, అతను బయటే నిలబెట్టాను, నాకు తెలుసు ఆయన ఇలాగే అంటాడని, ఆయన నేచర్ నాకు తెలుసు. ఆయనకి ఒక్క సెకండ్ ఇగో వస్తుంది, దాని తర్వాత ఆయన కరెక్ట్ చేసుకుంటాడు. ఇగో రాకపోతే మనిషి కాదు, దాన్ని కరెక్ట్ చేసుకునేవాడు మహానుభావుడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అతన్ని పిలిచాను, పాట వినిపించు అన్నా. వినిపించాడు, చాలా బాగుందిగా అని నేను అనుకున్నాను అన్నాడు. చాలా బాగుంది, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. నేను ఏం లేదు, ఇప్పుడు రాముగారికి వెళ్ళి ఇది వినిపిస్తాను, ఆయన మీకు ఫోన్ చేస్తే మీరే రాశారని చెప్పాలి. చెప్తాలే వెళ్ళాను. రాముగారు మెడ్రాస్లోనే ఉన్నారు. రాముగారికి పాట వినిపించా. సార్ శాస్త్రి గారు రాశారండి పాట అని. పెగ్గు మీద పెగ్గు కొట్టు అని తెలుగు వర్షన్. అది పాట చాలా బాగుంది కానీ శాస్త్రి గారు పంద మార్చారే అన్నాడు. అంతకన్నా జీనియస్ కదా మావాడు. సార్ అన్న, లేదు శాస్త్రి గారు రాశారు ఫైన్, బట్ పంద మార్చారు, అది మంచిదే కదా, బాగుంది అన్నారు రాముగారు. సో శాస్త్రి గారు ఫోన్ చేశారు. శాస్త్రి గారు చాలా బాగుంది సార్ పాట అంటే, థ్యాంక్ యూ రాముగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అన్ని పాటలు విన్నాను బాగున్నాయి, ఇది కూడా బాగుందండి. సరే ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఎక్కువ కలగజేసుకోవట్లేదు ఒక్క ట్యూన్కి, ఎందుకంటే ట్యూను మళ్ళీ నేను అన్యాయం చేశాను, వెన్నుపోటు పొడిచానని చక్రి ఫీల్ అవుతాడు తంది కనుక. సో మీరు తను ఓకే అనుకుంటే నాకు ఓకే అన్నారు. అదే ఓకే. అండ్ ట్రస్ట్ మీ, దట్ మ్యాన్ ఫర్ ఎ న్యూ కమర్, అప్పటి వరకు తన సినిమాలో పాట రాసినాడో లేదో అతను నాకు తెలియదు, ఎవరో ఒక కొత్తవాడు పాటని నేను రాశాను అని రాముగారి దగ్గర ఒప్పుకొని అది ఓకే చేయించిన తర్వాత అతని పేరు వేశానండి. అతని పేరు కోన వెంకట్. సో ఒక రకంగా ఆ రోజున శాస్త్రి గారు ఒప్పుకోకపోతే ఎంత నేను సరే కాదు అని ఆయనతో గొడవై తెగదంపులు చేసుకుని నేను రాయించి అంత దూరం వెళ్ళాలి తప్ప నేనైతే ఆ పొజిషన్లో ఉంటే బహుశా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చే డబ్బుతో పాటు రామ్ గోపాల్ వరం గారి దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ తయారవుతుందనే భయం ఉండాలిగా. అంత పెద్ద డైరెక్టర్ గారి దగ్గర మనం ఆల్టర్నేట్ ఇవ్వకూడదు. రెండోది, ఎవరో రాసిన పాటని అసలు సీతారామ శాస్త్రి గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో ఒక న్యూ కమర్ పాటకి ఆయన పేరు వేయడానికి ఒప్పుకోవడం అనేది పరాకాష్ట. అంటే అప్పటికి పేరు తందే వేసా, ఫైనల్గా నేను వెంకటదే వేసా. ఒప్పించడానికైనా ఒప్పుకోవాలి. ఆ క్షణానికి